తిరుమల ఎలా ఏర్పడింది, తిరుమల కొండపైన శ్రీనివాసుడు అలాగే వరాహస్వామి ఎలా ఏర్పడ్డారు, ఎలా భూమిపైకి వచ్చారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఖానస పురాణం ద్వాపరయుగం ముగిసేసరికి కలియుగం స్టార్ట్ అయ్యే ముందు వైఖానస పురాణం ఏర్పడింది. ఆ వైఖానస పురాణం ద్వారానే ఇప్పటికీ తిరుమలలో వైఖానస పురాణం ద్వారా అక్కడ అందులో రాసి ఉన్న పూజలే జరుగుతాయి. తిరుమల కలియుగం మొదలవుతుంది. ఒకరోజు వందల మందితో భృగ మహర్షి యజ్ఞం చేస్తుండగా నారదుడు ప్రత్యక్షమై, మీరు ఈ యాగాలు త్రిమూర్తులలో ఎవరి కోసం చేస్తున్నారు అని అడిగితే, వాళ్ళల్లో ముగ్గురు త్రిమూర్తుల పేర్లు చెప్పుకొని వాళ్ళే గొడవలకు దిగారు. దీంతో భృగ మహర్షి తాను తెలుసుకోవాలని బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మ దగ్గరకు వెళ్తే, అక్కడ బ్రహ్మగారు వేరే పనిలో ఉండి భృగ మహర్షి రాకను గమనించకపోవడంతో దీంతో భృగ మహర్షికి కోపం వచ్చి, భూమి మీద నీకు ఎటువంటి ఆలయాలు విగ్రహాలు నీకు ఉండవు అని శపిస్తాడు. అలాగే కైలాసంలోకి వెళ్తే అక్కడ పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉండగా కొంత సమయం వెయిట్ చేయమని చెప్తాడు. అప్పుడు భృగ మహర్షి గమనించలేక శివుడికి తన రూపం కాకుండా లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చివరిగా వైకుంఠం బయలుదేరుతాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన పడుకొని లక్ష్మీదేవి వారు స్వామి పాదాలు నొక్కుతూ ఉంటుంది. ఆ కాళ్ళు సరిగ్గా భృగ మహర్షి వచ్చే వైపుకు ఉండడంతో భృగ మహర్షికి కోపం వచ్చి శ్రీ మహావిష్ణువు కాలితో వక్షస్థలం అంటే తన ఛాతి పైన తంతాడు. అయితే భృగ మహర్షి అంత కోపం ఎందుకంటే ఆ పాదం కింద ఉన్న ఆగ్నేత్రం అని తెలుసుకుంటాడు. అయ్యా క్షమించండి మహర్షి అని శ్రీ మహావిష్ణువు భృగ మహర్షి కాళ్ళు పట్టుకొని ఆ ఆగ్నేత్రాన్ని పాదం కింద నొక్కేస్తాడు. తనను ఎంత తప్పు చేశానని తెలుసుకున్న భృగ మహర్షి క్షమించమని శ్రీ మహావిష్ణువుని కోరతాడు. అయితే ఇదంతా చూసిన లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠం విడిచి భూలోకం చేరుతుంది. వైకుంఠంలో మహావిష్ణువుకు లక్ష్మీదేవి లేకపోవడంతో చాలా సంవత్సరాలు గడిచేసరికి చూడలేక విష్ణువు భూమి మీదకి వచ్చి శ్రీనివాసుడి రూపంలో భూమి మీద వెళ్తాడు. వెతికి అలసిపోయి శ్రీనివాసుడు తిరుమల కొండపైన చింత చెట్టు కింద ధ్యానం చేస్తూ నిద్రలోకి వెళ్తాడు. ఇది తెలుసుకున్న భృగ మహర్షి కొల్లాపూర్లో కొలువైన లక్ష్మీదేవి అమ్మవారికి స్వామి ఇలా శేషాచలం కొండపైన ధ్యానం చేస్తూ ఒక పుట్టలో ఉండిపోయాడని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టం లేక బ్రహ్మ మహేశ్వరులకు చెప్పి జాగ్రత్తగా శివుడు ఆవులాగా పక్కనే ఉన్న ఒక ఆవుల మందలో కలిసిపోతారు. అయితే రోజు ఆ ఆవు సరిగ్గా విష్ణువు పుట్టపైన పాలు పోస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడి రూపంలో భూమిపైకి వచ్చి అలసిపోయి ఆకలితో ఉంటాడని చెప్పేసి ఆవు సరిగ్గా పుట్టపైన పాలు పోస్తుంది. స్వామివారి ఆహారం ఆకలిని తీరుస్తుంది. ఒకరోజు ఆవుల యజమాని ఇది గమనిస్తాడు. ఎందుకు ఇలా పాలు వేస్ట్ చేస్తుందని చెప్పేసి ఆ యజమాని తన చేతిలో ఉన్న ఒక గుణపం విసురుతాడు. అప్పుడు మహావిష్ణువు లేచి తనకు తగులుతుంది. అప్పటి నుండే హరినామం ఏర్పడుతుంది. ఆవు అలా అక్కడికక్కడే బాణాలు వేసిన ఆ గుణపం విసిరిన యజమాని అక్కడికక్కడే చనిపోతాడు. ఇది దూరంగా గమనించిన ఒక రాజు ఇలా జరగడం వల్ల అక్కడ నుంచి ఆ ఆవుకి బాణం అయితే వేయడం జరుగుతుంది. అప్పుడు పుట్టలో ఉన్న శ్రీనివాసుడు అంటే విష్ణువు ఆగ్రహంతో ఆ రాజు దగ్గరికి వచ్చి తన బాణాలను అడ్డుకొని ఆగ్రహంతో ఆ రాజుని శపిస్తాడు. రాబోయే జన్మలో నీవు ఒక రాక్షసుడిగా జన్మిస్తావు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు తన తప్పును క్షమించమని కోరుతాడు. అప్పుడు విష్ణువు వచ్చే జన్మలో నీకు పుట్టబోయే కూతురు పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. తర్వాత అలా వెతుకుతూ ఉన్న సమయంలో శ్రీనివాసుడికి ఒక ఊరిలో నీల అనే ఒక ఆమె స్వామి ముఖంపై ఉన్న దెబ్బను చూసి వెంట్రుకలు లేకపోవడంతో తన వెంట్రుకలు తీసి అతికిస్తుంది. దానికి మహావిష్ణువు, ఇక నుంచి నువ్వు దేవతవి, నా భక్తులు నీ కోసం తలనీలాలను అర్పిస్తారు అని వరమిస్తాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు తలనీలాలను అర్పించినప్పుడు అది నీలా దేవతకు చెందుతుంది. కొన్ని సంవత్సరాలకు రాజుకు కూతురు పుడుతుంది. తన పెళ్లి వయసు కూడా వస్తుంది. శ్రీ మహావిష్ణువు దేవుడైనప్పటికీ సాధారణ మానవ రూపంలో పెళ్లి అయ్యే ఖర్చును కుబేర స్వామి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతాడు. అప్పుడు తన డబ్బును నా భక్తులు హుండీ రూపంలో చెల్లిస్తారని చెప్తాడు. అందుకే శ్రీనివాసుడికి వడ్డీ కాసులవాడు అని పేరు వచ్చింది. శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే 6 నెలల వరకు కొండ క్రిందనే జీవిస్తారు. అయితే ఆ సమయంలో పద్మావతి దేవి నాన్న ఆకాశరాజు చనిపోవడంతో తన తమ్ముడు
తొండమాన్ చక్రవర్తిని పిలిచి మాకు కొండపైన ఆనంద నిలయాన్ని నిర్మించమని చెప్తాడు శ్రీనివాసుడు. ఇప్పుడు తొండమాన్ చక్రవర్తి కొండపైన ఆనంద నిలయం నిర్మిస్తాడు. అయితే తొండమాన్ చక్రవర్తి ఎందుకో తెలియదు, తన రాజ్యం నుండి సొరంగ మార్గంలో ఆనంద నిలయంకి ఒక రాజధానిలో సొరంగ మార్గం ఏర్పరచుకుంటాడు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం కొండపైన ఉందని చెప్తారు. ఆనంద నిలయం పూర్తయ్యే సమయంలో లక్ష్మీదేవి తన కోపం తగ్గిన తర్వాత శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి సతీత సమేతంగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు తిరుమలలో ఘనంగా జరిపిస్తాడు. ఆ పండుగనే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాము. ఆ సమయంలో వచ్చిన వరాహస్వామిని శ్రీనివాసుడు ఒక కోరిక కోరుతాడు. వరాహస్వామి ద్వాపరయుగంలోనే శేషాచలం కొండల మీద పార్ట్ 1లో చెప్పిన విధంగా అవతరించాడు కాబట్టి మీరు మా శేషాచల కొండలపైనే ఉండాలని చెప్పి కోరుతాడు. సో మీరు భక్తులందరూ ఫస్టుగా మీ వరాహస్వామి ఆలయాన్ని దర్శించుకొని తర్వాత నన్ను దర్శించుకోవాలని కోరుతాడు. సో ఇప్పుడున్న ఆనంద నిలయం నిర్మించిన తొండమాన్ చక్రవర్తి దేవుళ్ళు అందరూ వస్తున్నారని అహంకారంతో ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు క్షమించాడు. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తర్వాత దేవుళ్ళందరూ కొండపై ఉన్న ఆనంద నిలయాన్ని దర్శించుకుంటున్నప్పుడు ఇది చూసిన తొండమాన్ చక్రవర్తి గర్వంతో ఒకరోజు ఆనంద నిలయంకి సొరంగ మార్గం ద్వారా శ్రీనివాసుడు ఏకాంత సమయంలో ఉంటే డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తి ఎన్ని తప్పులు చేసినా క్షమించాడు. ఎందుకంటే ద్వాపరయుగంలో నిషాదుడు అనే ఒక వేటగాడు తన ఆలయాన్ని రక్షణగా ఉన్నాడు కాబట్టి, అలాగే ఈ కలియుగంలో తొండమాన్ చక్రవర్తి కూడా తనే కాబట్టి తను చేసిన తప్పులన్నీ క్షమించాడు. అయితే ఒక ఆజ్ఞ ఇవ్వడం అయితే జరుగుతుంది శ్రీనివాసుడు. ఇప్పటి నుంచి నేను మనిషి రూపంలో కాకుండా శిలారూపంలో ఉంటాను. అయితే భక్తులు చూసి చెప్పే కోరికలను చెప్పే మాటలన్నీ వింటాను ఒక దివ్య దృష్టిలో అంటాడు. అలాగే మనమే కాకుండా భక్తులమే కాకుండా దేవుళ్ళు కూడా వేరే డైవర్షన్లో శ్రీనివాసుని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇది తిరుమల చరిత్ర. దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని రహస్యాలు, టెంపుల్స్ రహస్యాలను తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.